హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే క్రియేషన్ ట్రావెలర్. ఈరోజు మనము ఈ యొక్క ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం కనుక మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను కూడా తెలియజేస్తాను లాస్ట్కి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆలయం వచ్చేసి అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీలో నల్లమల అడవి ప్రాంతంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఉన్నది. ఇక్కడ శివుడు పార్వతీదేవి కొలువుదీరిన ప్రాంతంగా ఇక్కడ ప్రకృతి చెందినది. అదేవిధంగా ఈ దేవాలయం కొండలో మిళితమైన ఉంటుంది. ఇచ్చట సంవత్సరం అంతా కొండల నుంచి అయితే గంగాదేవి నీరు రూపంలో వస్తూనే ఉందన్నమాట. ఎప్పటికీ ఇవి నీళ్ళు అనేది ఇంకిపోదు, ఏ కాలంలో వచ్చినా కానీ నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క కొండలపై పచ్చని ప్రకృతి మరియు వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మేము సుమారుగా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఇక్కడ బండి పైన ప్రయాణం అయితే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ జరిగినాక ఇక్కడ మేము వచ్చేసి ఈ యొక్క రోడ్డు, ఇది వాతావరణం ఎలా ఉందనేది మీకు చూపించడం అయితే జరుగుతున్నది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఈ యొక్క టెంపుల్ చూసినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలియజేస్తాను. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ యొక్క ఆలయం ఏంటిదనేది ఖచ్చితంగా తెలియజేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా, మొత్తానికైతే మనం అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి నేరుగా ఈ యొక్క ఉమామహేశ్వరం ఆలయానికి అయితే బయలుదేరి వచ్చాము. నేరుగా ఇక్కడికి వచ్చానమాట. ఫస్ట్ టైం నేను ఇక్కడ విజిట్ చేశాను. సో చూడండి. హాయ్, హలో, నేను మీ రాజేష్ ఖన్నా. ముందుగా మనమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి చూసుకుంటూ ఎలా ఉంది, ఎంట్రన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మనం ముందుగా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ యొక్క టెంపుల్ని ఇప్పటివరకు అయితే యూట్యూబ్లలో కానీ ఎక్కడ చూడలేదు. బెస్ట్ పేరు వినగానే నేరుగా బైక్ పై హైదరాబాద్ నుంచి సుమారుగా 140 నుంచి 150 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకుంటూ నేను మా బ్రదర్ అయితే ఇద్దరం అయితే వచ్చేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాము. ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మాకు కూడా తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలోనే మొదటిసారి ఇక ఉమామహేశ్వర ఆలయానికి అయితే వచ్చాము. ఈ వీడియో ఇప్పటిది కాదు, ఆఫ్టర్ 2020లో లాక్డౌన్లో ఓపెన్ కాగానే అప్పుడైతే మేము ఇక్కడ బయలుదేరి రావడం అయితే జరిగిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే వీడియో మన దగ్గర లేదు, మర్చిపోయి దీన్ని డిలీట్ చేసేసాను అనమాట. అప్పుడు మళ్ళీ తర్వాత బ్యాకప్ అయితే రావడం జరిగింది. రాగానే ఎంబడే అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా అయితే ఇక్కడ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉన్నది. అప్పుడు వచ్చిన వీడియో ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అంటే 2 సంవత్సరాల క్రితం వచ్చిన వీడియోని ఇప్పుడు మేము ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో అప్పటికి ఇప్పటికి ఎలా ఉందో తెలియదు కాబట్టి ఇక్కడ వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. అదేవిధంగా ఇక్కడ స్టోరీ ఏందనేది మనకైతే తెలియదు. అయితే మనం చరిత్రలోకి వెళ్ళినట్టయితే శ్రీశైలం ఉత్తరముఖ ద్వారంగా 2వ శ్రీశైలంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసిందట. అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేసి ఇక్కడ ఈ ప్రాంతానికి ఉమామహేశ్వరం అనేసి మణిస్కంద పురాణాల ద్వారా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడి కొండపై వెలిసిన పిల్లల మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడు. సో మొత్తానికైతే మనం ఇంకా ఆలయం చూస్తున్నారు కదా, ఇదే శివాలయం అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లల మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నాడు అనమాట. వెనక చెట్టు అయితే ఉంటుంది. ఈ యొక్క ఆలయము చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉన్నదనమాట. అదేవిధంగా ఈ యొక్క ఆలయము నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఉమామహేశ్వరము క్రీస్తు శకం 1232లో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయము హైదరాబాద్ నగరానికి 165 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. అదేవిధంగా మహబూబ్ నగర్కి అయితే 91, అచ్చంపేట పక్కనే కాబట్టి 10-14 ఉంటుండొచ్చు. అదేవిధంగా పూర్వకాలంలో ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసేవారు. మరియు కాకతీయుల కాలం నాటి పండితారాధ్య చరిత్రలో ఈ క్షేత్రం గురించి వివరించబడింది. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో మాదన్ నాయుడు కొండపైకి వెళ్లేందుకు మెట్లను నిర్మించాడు. ఆ మెట్లు అనేది మనము లాస్ట్కు చూపిస్తాము. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఏటా జనవరి 15 నుంచి ఈ క్షేత్రంలో ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. మరియు ఈ కొండ మొత్తం కూడా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం 5 దారాలుగా ఒకే చోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. కొండ కింది ప్రాంతాన్ని భోగమహేశ్వరం అంటారు. మరియు అమ్మవారికి స్వామివారికి 5 అడుగులతో 5 లింగాలు ఉంటాయి. మరియు పంచలింగాలు, జంటలింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారనమాట. మరియు
పరమ పవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. నేనైతే ఎక్కలేకపోయాను, ఎందుకంటే లాక్డౌన్లో వచ్చాను కాబట్టి మెట్లన్నీ పాడుపడిపోయి దుమ్ము ధూళన్నీ పడిపోయి అక్కడ ఏ జంతువులు ఉంటాయో తెలియదు కాకుండా అట్లా వచ్చానమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ మనమైతే తెలుసుకున్నాము ఈ యొక్క టెంపుల్ గురించి. అలాగే ఇక్కడ వచ్చేసి గౌరీధార, భస్మధార, రుద్రధార, ఇంకా ఇలాంటి దారాలతో ఉన్నాయి. ఇప్పుడు మనమైతే వెళ్ళేది గౌరీధార అనమాట. ఇక్కడ కొండపై నుంచి అయితే నీళ్లు పడుతూ ఉంటాయన్నమాట. 365 రోజులు నిరంతరం ఇక్కడైతే వాటర్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో. ఈ యొక్క కొండపై నుంచి నీరు మిళితమై ఉంటుంది. ఇచ్చట ఎప్పుడు సంవత్సరం మొత్తం కూడా కొండల నుండి ఎప్పుడు సజీవ జలంలా జలవారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనము యోగలింగం దగ్గరికి వచ్చాము. యోగలింగం కూడా చాలా పురాతనమైనది. దీనికంటూ ఎలాంటి చరిత్ర అయితే నాకైతే తెలియదు, కాబట్టి తెలిస్తే చెప్తాను, లేకుంటే లేదనమాట. సో కాబట్టి తెలియదు కాబట్టి లోపలికైతే వెళ్ళి నేను దర్శనం అయితే చేసుకొని ఒక చూసి అయితే వస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ యొక్క లింగం అయితే ఉన్నది. చూస్తూనే ఉండండి. మరిన్ని వీడియోతో మంచి మంచి వీడియోతో అయితే ముందుకైతే వస్తాను. ఇంకోటి చెప్పాలి మర్చిపోయిన ఏంటంటే శివాజ్ఞ లేనిది చీమైనా కదలదు అని నేను నా చిన్నతనం నుంచి వినుకుంటూ వచ్చాను. అది నిజమేనేమో. ఎందుకంటే నాకు ఆజ్ఞ లేకుండా ఎక్కడికైతే వెళ్ళలేను. ఆజ్ఞ ఉంటేనే ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తాము. సో ప్రతిసారి నాకు అయితే ఆజ్ఞత వస్తుంది. ప్రస్తుతానికైతే నేను అరుణాచలం టెంపుల్కి అయితే ఎక్కువ సార్లు అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ అతని ఆజ్ఞతోటే మనం బయలుదేరుతున్నాం. ఆజ్ఞ ఉంటే మాత్రం డబ్బులు లేవని కాదుగా, ఎట్లకెళ్ళైనా వచ్చేస్తాయి అవి. సో ఫ్రెండ్స్, శివుని మీద నమ్మకం అయితే ఉంచండి. ఒకవేళ ఓం నమః శివాయ అనుకుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే తెలియజేయండి. నేను చెప్పేది ఖచ్చితంగా అర్థమైనా అర్థం కాకుండా, అర్థమైతేనేమో అర్థమైందని కామెంట్ చేయండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చేయండి. మీకు ఏదో విధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా, ఏదో నచ్చినా నచ్చకపోయినా, నేను మాట్లాడేది మీకు అర్థమైనా కాకపోయినా కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు కూడా అర్థమవుతుంది అన్నమాట. నేను కూడా ఇంకా ముందుకు ఎలా తీయాలి, ఎలా మాట్లాడాలి అనేది ఈ యొక్క వీడియో ద్వారా నేను నేర్చుకోగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి రోజు నిత్య అన్నదానము ఇక్కడ మనకి ఉంటుంది. మేము లాక్డౌన్లో వచ్చాము కాబట్టి అప్పుడు మాకు దొరకలేదు. సో మేము ఇక్కడైతే ఈ వీడియో మొత్తం తీసి మీకు అన్ని పాపనాశిని, రుద్రధార, శ్రీశైలంకు దారి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ కొండ చుట్టూ చాలా అద్భుతమైన వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఆ ఆజ్ఞతోటే వచ్చాను. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను చిన్నతనం నుంచి ఇక్కడ రావడానికి బాగా ఆలోచిస్తూ ఒకరోజు రావడం జరిగిందనమాట. సో చూస్తున్నట్టయితే ఇక్కడ కోతులు, కొండెంగులు జాగ్రత్త. ఎందుకంటే చేతుల్లో మనకు కనిపిస్తే మాత్రం అవి ఇచ్చేదాకా వదలవు. కాబట్టి బ్యాగులు అయితే మెయింటైన్ చేయండి. బ్యాగులో వేసుకొని భుజానికి వేసుకొని వెళ్ళొచ్చు. చిన్నపిల్లల చేతిలో కూడా ఏమైతే ఇవ్వకండి, వేస్తే మాత్రం చాలా ప్రాబ్లము. కాబట్టి కోతులతో జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చెప్పులు వేయడానికి స్టాండ్ ఉంటుంది, కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఉంటాయి. ఎలాంటి బాధ అయితే లేదు. వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చల్లగా వేడిగా, ఎక్కువ ఎండ కూడా ఉండదన్నమాట. సో ఈ కొండను గమనించినట్టయితే మనం చెప్పిన విధంగా అయితే అర్ధచంద్రాకారంలో అయితే ఉంటుంది. కావాలంటే దూరం నుంచి గమనించండి. మీరు కొండకి వచ్చేటప్పుడు మాత్రమే గమనిస్తే మీకు అర్థమవుతుందన్నమాట ఏ ఆకారంలో ఉందో. సో ఇక్కడైతే ఇంకా ఈ కొండపైన అయితే డ్రాయింగ్ అయితే వేయడం జరిగిందనమాట. ఇక్కడ ఎవరో ఆర్ట్ వేశారు, శివుడి బొమ్మ అయితే కనిపిస్తుంది, ఆర్ట్ అయితే వేశారు, చూస్తున్నారు కదా. అలాగనేసి చాలామంది ఇక్కడ గోడలపైన పేర్లు రాసుకుంటూ ఉంటారు. అలా రాయకండి. రాయడం వల్ల ఏం లేదు, కానీ రాయొద్దు. వాళ్ళు రాశారనమాట పేర్లు.
సో ఇక్కడైతే బండరాలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. కొండ మొత్తం బండతోటి నిర్మితమై ఉన్నది. ఈ యొక్క కొండ మీద చెట్లు, చిన్న చిన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు మొత్తం పెరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడైతే మనము ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు మనకి వచ్చేసి శ్రీశైలానికి దారి, పాపనాశినికి రుద్రదారి, గౌరీదార ఇలా అనేసి మనకి తోవలో టచ్ అవుతూ ఉంటాయి. సో వెళ్తూ వెళ్తూ మనం అవన్నీ దర్శించుకుంటూ వెళ్దాము. సో ముందుకైతే వెళ్తూ ఉందాం. ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు దర్శించుకోండి. చూశారు కదా, స్వామివారి పాదాలు అయిపోయినాయి. ఇంకైతే ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ వచ్చేసి నాగదేవత అయితే కొలువై ఉన్నారు. ముందుకైతే వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం. అదేవిధంగా చెప్పడం మర్చిపోయాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ అయితే చాలా పెద్దగా ఉన్నదన్నమాట. ఆల్రెడీ మనకి 30 నుంచి 40 నిమిషాల వరకు వీడియో వస్తే నేను మాత్రం దాన్ని కొంచెం తగ్గించడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద వీడియో అనమాట ఇది, కాబట్టి కొంచెం తగ్గించాను. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చేసేసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకైతే సపోర్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే మనము యొక్క ఆలయానికి అయితే వచ్చాము. అదేవిధంగా మనం తెలుసుకున్నది ఏంటంటే, వీడికి రావడం అంటేనే ఒక టార్గెట్. అది వీడికి వచ్చినాక ఇంకో పెద్ద టాస్క్. ఎందుకంటే చాలామందికి పోవాలి అనుకున్నాను, పోలేకుండా ఉంటారు. సో మనమైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. కాబట్టి మీకు మొత్తం పూర్తిగా ఈ యొక్క ఉమామేశ్వరి ఎలా ఉందనేది మొత్తం మీకు చూపిస్తున్నాను. సో చూడండి, కొండలు అయితే అద్భుతంగా ఉన్నాయి. మొత్తం రాళ్ళతోటైతే చాలా అద్భుతంగా ఉన్నది. కావున ఈ యొక్క ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ యొక్క కొండను చూసుకున్నట్టయితే మీకు ఏమర్థమైందో కామెంట్లో తెలపండి. నేనైతే చెప్తున్నాను, మొత్తం కొండ మొత్తం బండరాయి అనమాట. మొత్తం రాయితోటి ఎంత పొడవు పెద్ద కొండ ఉన్నది. ఈ కొండ చోటు పట్టుకుంటే మొత్తం చల్లగా ఉంటుందన్నమాట, వేడి అస్సలు ఉండదు. సో మనమైతే కొండనైతే తాకి చూసాము, చాలా చల్లగా ఉన్నది. మొత్తం బండరాలతోటే ఉన్నదన్నమాట. సో ఇంకొకటి మనం చెప్పాను కదా, శ్రీశైలానికి దారి అనేసి ఇక్కడ గుహ అయితే ఉన్నది. ఆ గుహ లోపలికి అయితే వెళ్తాను. సో గుహ ఎంత లోపలికి ఉన్నది ఏందనేది మనమైతే చూసుకుందాము. గుహ చూస్తున్నట్టయితే చాలా చిన్నగా ఉన్నది. మరి దారి ఉన్నదా లేదా అని ఆలోచించుకుంటూ లోపలికైతే వెళ్తున్నాను. అక్కడ దగ్గరికి వెళ్తున్న కొద్దీ గబ్బిలాల స్మెల్ అయితే బాగా రావడం జరిగింది. అయినా సరే లోపల ఎట్లా ఉంది అనేసి మనమైతే లోపలికైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి, గుహ లోపలికైతే వెళ్తున్నాను. భయభ్రాంతులు అవుతుంటూ నాకైతే భయానికి భ్రాంతులు అయిపోయినాను అనమాట. లైట్ వేసుకొని లోపలికైతే వెళ్తున్నాను. లోపల దారి అయితే మూసుకుపోయింది. సో ఈ దారి మూసుకుపోయింది. ఆ స్మెల్ భరించలేకపోతున్నా. కొంచెం వెలుతురు కోసం అయితే వీళ్ళు ఇక్కడ మనకి సున్నం అయితే వేయడం జరిగింది, వైట్ కలర్ది. ఆ చున్నం ద్వారా వెలుతురు అయితే ఇక్కడ కొంచెం అయితే ఉన్నదన్నమాట. లోపలికైతే వెళ్ళలేకపోయాను. దారి అయితే మొత్తం మూసుకుపోయింది. ఇక్కడ నుంచి శ్రీశైలానికి దారి ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇంత చిన్న గుహ ఉన్నది, మొత్తం లోపల బండరాలు మూసుకుపోయినాయి. అలా ఇలా ఉంటుందనేసి అనుకున్నాను. కాకపోతే మళ్ళీ చరిత్రకి వెళ్తే మాత్రమైతే ఈ యొక్క దారి నిజమే ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఏ కొండలోకి వెళ్ళాలి. ఇంట్లో ఆఖరికి గుహలో కూడా రాళ్ళ మీద రాళ్ళు జమాస్తూ ఉంటే నాకు ఏం అర్థం అవుతలేదు. అసలు ఈ రాళ్ళు ఎందుకు పెడతారు అనేది కూడా నాకు తెలుస్తలేదు. ఈ రాళ్ళు పెట్టినంత మాత్రాన బిల్డింగ్ కట్టరా అనేది ఎవరి నమ్మకం వాళ్ళదే. సో కాదు, ఎందుకనేసి నేను కూడా 3 రాళ్ళు అయితే జమాయించడం జరిగింది. ఒక రాయి మీద ఒకటి పెట్టిన తర్వాత
ఇప్పటివరకు అయితే ఏమీ అభివృద్ధి అయితే కాలేదు, మరి ఎలానో తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈ గుహలోంచి బయటికైతే రావడానికి మనసు ఒప్పుకోవట్లేదు. అయినా సరే ఆ స్మెల్ భరించుకుంటూ లోపల ఏమున్నాయి ఎట్లున్నది అనేసి చూసుకుంటూ ఫోటోలు దిగుకుంటూ లోపలైతే మంచిగా కాలక్షేపం చేసేసి నెమ్మదిగా అయితే బయటికైతే విచ్చేశాను. సో ఈ యొక్క గుహ శ్రీశైలానికి షార్ట్కట్లో దారి అనమాట. కాకపోతే ఇళ్ళకెళ్ళి మనము చేరుకోలేము. గుహలో నుంచి బయటికి రాగానే మనకి కుడివైపున రుద్రధార అని ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రుద్రధార. ఇక్కడ నుంచి చిన్న ఒక దార అయితే పారుతూ ఉంటుంది, నెమ్మదిగా ఇక్కడ జారుతూ ఉంటుందన్నమాట. చెట్లు కూడా వాటర్ ఎట్లా అయితే జారుతూ ఉంటాయో చెట్లు కూడా అదే విధంగా జారుతున్నట్టుగా కొండ మీద నుంచి కింది దాకా ఉంటాయి. గమనించినట్టయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో అలాగే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రుద్రధార అనమాట. ఇక నా విషయానికి వస్తే మాత్రం తినడానికి ఫుడ్ వేసుకున్న, బ్యాగ్ వేసుకున్న, చేతిలో హెల్మెట్, ఫోను పట్టుకొని అవి మోసుకుంటూ ఇక్కడ కొండపై తిరుక్కుంటూ వీడియో అయితే తీస్తున్నాను. మరి మాకైతే ఈ కొండ చుట్టూ వీడియో తీసి అయితే యాస్టకైతే వచ్చిందన్నమాట. ఎంత వీడియో తీస్తున్నా తీయాలనిపిస్తూ ఉన్నది. అలాగే వీడియో ఎంత తీసినా అయిపోతలేదు కాబట్టి మా వీడియో చాలా పెద్దగా ఉన్నది కాబట్టి దాన్ని మేము కొంచెం చిన్నగా చేసినాం అన్నమాట. ఒక 20 నుంచి 25 సెకండ్లు 20 నిమిషాలు ఏమన్నది వీడియో. నేను మాట్లాడేది మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆలయం అయితే చరిత్ర అయితే అంత ఎక్కువగా లేదు, ఎందుకంటే ఎందులో కూడా ఇవ్వలేదన్నమాట. సో ప్రదేశం అయితే పార్వతీ తపస్సు చేసిన ప్రదేశం అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. సో మనమైతే మొత్తానికైతే పాపనాశనికైతే వెళ్తున్నాము. దానికి దారి కూడా ఇక్కడ ఉన్నదన్నమాట. చూస్తున్నారు కదా, యొక్క పైనికి వెళ్ళాలి. అటు నుంచి మెట్ల ద్వారా వెళ్ళి మనకైతే బోర్డు కనిపిస్తుంది పాపనాశనం దారి. అలా వెళ్ళి మెట్ల దారి నుంచి వెళ్ళేసి ఇలా దిగేసేయాలి, ఇటు నుంచి రావాలి. ఇక మనం పాపనాశినికి అయితే మెల్లిగా బయలుదేరుదాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అయితే మనము పాపనాశిని అనే ప్రదేశానికైతే వచ్చేసాము. ఇక్కడ వస్తే మొత్తం వాటర్ అనేది ఒక దారి నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వాటర్ని మనము చల్లుకుంటే అంటే పాపాలన్నీ పోతాయనేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. సో ఎవరికైతే బాగా పాపాలు చేసి ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క వాటర్ని చల్లుకుంటే మాత్రం పాపాలు పోతాయనేసి ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట. కాబట్టి నేను కూడా అయితే నీళ్ళైతే చల్లుకున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏడ పడితే ఆడ పైసలు ఇస్తూ ఉంటారు అనమాట. పైసలు ఎక్కువైతే నాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకు అట్లా వేస్తారో నాకు అర్థం. వేస్తే హుండీలోనే వేయరు, ఏడ పడితే ఆడ పైసలు వేస్తే ఏమన్నట్టు అట్లా వేయడం వల్ల ఎట్లుంటే బిచ్చపూలకు వేసినట్టు వేస్తూ ఉంటారు పైసలు. అవసరం అట్లా వేయడం. ఆడ ఒక హుండీ ఉంటే హుండీలు వేస్తే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. లేదంటే ఆడ బిచ్చపూలకు ఇస్తేనే వాళ్ళనే మనం కొనుక్కుంటారు. హుండీలు వేస్తే గుడి అయినా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా అయితే వేయాలి. ఏడ పడితే ఆడ పైసలు వేయకండి, ఎక్కువైతే నాకు ఇచ్చేయండి. నాకు ముందే పైసల ఆశ బాగున్నది, ఎందుకంటే బాగా ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మనమైతే పాపనాశిని దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ హుండీ ఉన్నా కానీ హుండీలు డబ్బులు వేయరు, ఎందుకో ఏమో మరి. సో అయితే నేనైతే హెల్మెట్లు అయితే మోసుకుంటూ మెల్లగా అయితే కిందికి అయితే దిగుతూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే ఇక్కడ గుహలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. లోపలికి వెళ్దామంటే ధైర్యం అయితే సాహసం లేదు. భయభ్రాంతులకు అయితే గురవుతున్నాను నేను, ఎందుకంటే గబ్బిలాల వాసనకే భయం అవుతా ఉంది. చూస్తూ ఉంటే చాలామంది అయితే యూట్యూబర్లలో అయితే
ఇట్లా వీడియో తీసుకుంటూ లోపల దాకా పోతూ ఉంటారు. అలా అయితే ఎంత ధైర్యం చేస్తారో కానీ నాకైతే జల్లుమంటుంది. కాబట్టి నేను అలాంటి వీడియోలు అయితే తీయడం అయితే పూర్తిగా మానేస్తాను. ఎందుకంటే అలాంటి వీడియో తీయడానికి ధైర్యం కావాలి. తీసే వాళ్ళకైతే ఎంత ధైర్యం ఉండదు తెలియదు. దెయ్యాలకైతే భయపడను కానీ గుహలలో పోయి అలా చిన్న కీటకాలు ఏమేమి ఉంటాయి కాబట్టి భయం అవుతూ ఉంటుంది. కాబట్టి నేను అలాంటి వీడియో చేయలేను. సో అందుకే గుహ లోపలికి మొత్తానికి వెళ్ళలేదన్నమాట. సో పాపనాశి దర్శనం అయితే అయిపోయింది. మెల్లగా అయితే మనము కిందకైతే దిగుతున్నాము. చూద్దాం ఇంకా ముందుకు ఏముంది, ఎలా ఉంది, ఇంకా కింద పోయినాక ఏముంటుంది. ఇక్కడ మెట్లు వేస్తున్నారు కదా, ఆ మెట్లు కొత్తగా ఇంకా కొండపైకి అయితే వేరే దగ్గర దారి ఉన్నది. ఇంకా అక్కడ రెడీ కాలేదన్నమాట. ఇప్పుడు 2020లో వెళ్ళాను. ఇప్పుడు 2024 కాబట్టి 4 years అవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడికి దారి ఉందనేసి అనుకుంటున్నాను. అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి చూస్తే మాత్రం తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి నెక్స్ట్ అయ్యవారు ఆజ్ఞిస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసి ఆ యొక్క ప్లేసుకి అనుమతి ఇచ్చారా లేదా అనేసి మనము తెలుసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను. అప్పటి వరకు అయితే మనము ఇక్కడ చుట్టుపక్కల ఇంకా ఏమున్నాయి అనేది చూసుకుందాము. కొండపై నుంచి జూమ్ చేసి చూస్తే రోడ్డు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మీరు గమనించినట్టే చూడండి, చిన్న చిన్న బస్సులు బొమ్మ వాళ్ళు చిన్న పోతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఖచ్చితంగా ఓన్ వెహికల్ మీద రండి. ఎందుకంటే ప్రైవేట్ వెహికల్ వస్తేనే మనము ఇక్కడ తొందరగా రావచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు. అదే గవర్నమెంట్ బస్సులు నమ్ముకుంటే మాత్రం ఇక ఆ బస్సులు వస్తాయి, కాకపోతే అక్కడ రోడ్డు మీద దింపేస్తాయి, పైదాకా రావు. మళ్ళీ సమయానికి ఆటోలు ఉండవు. అక్కడ నుంచి ఇక్కడికి సుమారుగా 4 కిలోమీటర్, రంగాపూర్ నుంచి 4 కిలోమీటర్లు ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఓన్ వెహికల్ వస్తే చాలా మంచిది అనమాట. సో ఇక్కడ ఇంకొక ఆలయం ఉంది, భైరవుడు. ఆయన ఎట్లుంటాడు చూద్దాము లోపలికి వెళ్తే. ఆయన భైరవుడు అంటే మొత్తం ఉగ్రరూపమే ఉంటుంది. కాబట్టి భైరవుని దగ్గరికి అయితే మనం మెల్లగా వెళ్ళేసి దర్శించుకుందాము. చూడండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. చూశారు కదా, భైరవుడు అంటే భైరవుడే. ఎలా ఉంటాడు చూశారు కదా. అప్పట్లో ఎవరైతే ఈ యొక్క శిల్పాన్ని చెక్కిరో వాళ్ళకి ఎలా తెలుసో కానీ సేమ్ భైరవుడు ఎట్లా కోపంలో రుద్రతాండవం చేస్తాడో ఆ విధంగా అయితే ఈ యొక్క భైరవుని అవతారం అయితే శిల్పంపై చెక్కడం జరిగింది. సో ఇక్కడైతే టెంపుల్ అయితే చాలా పాతవి. లోపల చూసుకున్నట్టయితే ఇదొక మనము అనుకుంటాం డిజైన్ అనుకుంటాం కానీ డిజైన్ కాదు, ఒక అది చక్రం అనమాట. ఇప్పుడు యంత్రాలు ఎట్లుంటాయన్నమాట, ఆ యంత్రం ద్వారా ఈ యొక్క ఆలయాలను నిర్మించడం జరుగుతుంది అనమాట. అదొక యంత్రము పైన మనము డిజైన్ అనుకుంటున్నాం, డిజైన్ కాదు. నేను కూడా చాలా వరకు అదేవిధంగా డిజైన్ తోటి చేశారేమో, ఇలా పెడితే ఉంటాయి అనుకున్నాము. కాకపోతే వీళ్ళొక యంత్రంతో ఒక విగ్రహ ప్రతిష్టన చేసేసి యంత్రానికి కూడా పూజలు అయితే చేస్తూ ఉంటారు అనమాట పైన. అందుకే ఏ గుళ్ళో పాత గుళ్ళో వెళ్ళినా పైన యంత్రాలతో ఉంటాయి అన్నమాట. కొన్నిట్లో డిజైన్లు ఉంటాయి, కొన్నిట్లో యంత్రాలతోటి ఈ యొక్క దేవాలయాలు నిర్మించడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, చాలామంది ఈ యంత్రాలు ఎందుకు ఉంటాయి అనేసి. నాకు కూడా తెలియదు, తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఈ ఆలయం లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది రేపు సున్నం వేస్తారు. కాబట్టి ఇది మొత్తం మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే జనవరిలో ఉత్సవాలు వస్తాయి కాబట్టి ఇక్కడ శివరాత్రికి కార్తీక మాసం కాబట్టి ఇక్కడ ఆలయానికైతే రంగులు అలంకరణలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ దర్శనానికి అయితే 5 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా రండి, మన యొక్క పాత పురాణాల దేవాలయాలని అభివృద్ధి చేయండి మరియు దర్శనాలు చేసుకోండి, కోరికలు కోరుకోండి. ఇంకా చెప్తూ ఉంటే నాకైతే ఈ వీడియో పెద్ద ఉంది కాబట్టి నేను ఇంతటితో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇక్కడైతే రాత రాసిరు కానీ అవి అయితే సంస్కృతమా ఏందా అనేది అర్థమవుతలేదు. అప్పట్లో అయితే ఇక్కడ బండల మీద రాసిర్రు, సో మనకైతే అర్థమవుతలేదు. ఇది ఒక గర్భగుడి దగ్గర అనమాట. ఇది లోపల టెంపుల్కి ఎంట్రన్స్లో ఉంటుంది. లోపలికి వెళ్తే అయ్యవారు అక్కడ కొలువై ఉన్నారు. ఇది ఒక ఆలయం అనమాట. ఇక్కడ ముందు ధ్వజస్తంభము, ఆ ధ్వజస్తంభానికి అయితే ఒక జెండా అయితే కట్టి ఉన్నది, చూశారు కదా. ఆ జెండా కూడా ఓంకారంతో ఇక్కడ ఎగురుతూ గాలిలో ఉంటుందన్నమాట. చూశారు కదా, అదే మామిడి చెట్టు అనమాట. అక్కడ అది మామిడి చెట్టు ఏం చెట్టు అని గమనించలేదు, ఎందుకంటే మామిడి చెట్టు కింద కొలువై ఉన్నాడు అనేసి ఇక్కడైతే స్కంద పురాణంలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా అది మామిడి చెట్టా కాదా అనేది చూసుకుందాం. ఎందుకంటే అప్పట్లో మామిడి చెట్టు అంటే ఇప్పటి వరకు ఉంటుందా, ఎప్పుడో క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం అంటే ఎప్పటి వరకు ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి మనకి తెలియదు. నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడే వెళ్తాము. ఇది వచ్చేసి భస్మధార అనమాట. కింద భస్మం కనిపిస్తుంది కదా, దానికే భస్మధార అనేసి నామకరణం అయితే చేయడం జరిగింది. సో పురాణాల ప్రకారం అయితే ఇది చరిత్రలో అయితే లేదు, కానీ వీళ్ళే పెట్టిరా చరిత్ర పెట్టింది అనేది తెలియదు.
సో ఇక్కడైతే భస్మధార అనేసి ఇక్కడ భస్మం వేసేసి మొత్తం విభూది చల్లేసి అక్కడ వాటర్ ఏదో పోతుంటే ఆ విభూది అంతా హెల్ప్గా అయిపోతూనే ఉంటుంది. సో ఈ విధంగా నేను భస్మధారకైతే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక్కడ విభూది చల్లేసేసారు, మొత్తం ఇదంతా భస్మ రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి భస్మధార అనేసి నామకరణం అయితే చేయడం జరిగింది. చూసారు కదా, ఎక్కడ చూసినా వాటర్, కొండ మొత్తం వాటర్ ఉంటుంది. ఒక వాటర్ అయితే నిరంతరం ఇక్కడ నుంచి ఊడుతూనే ఉంటుంది అన్నమాట. గుట్టలోంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకైతే ఐడియా లేదు కాబట్టి చూడండి. అలాగే ఒక్కసారి అయితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఏదో కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే సపోర్ట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఈ ఆలయానికి అయితే మేమైతే రావడం జరిగింది. మీరు కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో సహా ఇచ్చేసి శివయ్యని దర్శనం చేసుకోండి. మరియు ఈ యొక్క వీడియోకి లైక్ అయితే చేయండి. సో మనమైతే మొత్తానికైతే టెంపుల్ దర్శనం అయిపోయింది. కిందికైతే వచ్చినాము. కిందికి వస్తే ఇక్కడ పెద్ద కోనేరు అయితే ఉన్నది. ఆ కోనేరు ఎలా ఉందనేది చూసుకుంటూ వెళ్దాము. ఆ కోనేరు పాడుబడిపోయింది, అందులో వాటర్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఓకే, వాటర్ అయితే ఉన్నాయి. సో చూసినట్టయితే చాలా పెద్ద కోనేరు ఇదైతే ఇప్పుడు వాడకంలో లేదు. వాడకంలో ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దీని పక్క పొంటే మెట్లు ఉన్నాయి, పైకి వెళ్ళాడు. ఇక్కడ కోనేరులో స్నానం ఆచరించి దీని పక్క నుంచి స్టెప్స్ అయితే శివయ్య దగ్గరికి అయితే ఉన్నాయన్నమాట. జై భోలేనాథ్. అదేవిధంగా ఒక కొండను చూస్తే అర్ధచంద్రాకారంలో మనకి మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా, నేను జూమ్ చేస్తే టెంపుల్ అయితే అక్కడ నుంచి కనిపించింది అనమాట. ఇందాక జూమ్ చేశాను కదా, అక్కడ చూస్తే చిన్నగా టెంపుల్ కనిపిస్తుంది. అంటే కొండ పైన టెంపుల్ ఉంది, కొండ కింద కోనేరు ఉన్నది. ఇక్కడ స్నానం చేసుకొని అక్కడ మెట్ల ద్వారా వెళ్తే మాత్రము సూపర్ ఉంటుంది తెలుసా. వ్యాయామం అయితే మస్తు ఉంటుంది, కాళ్ళకి ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యం కూడా ఉండొచ్చు. సో నేను చెప్పాను కదా, ఇక్కడైతే మెట్ల దారి అయితే ఉన్నది. ఈ యొక్క మెట్లు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మేము లాక్డౌన్లో వచ్చాం కాబట్టి ఇక్కడ మెట్లు ఎక్కడానికి నేను ఆలోచించాను. ఎందుకంటే ఒక జీవి కానీ ఒక మనిషి కానీ ఎవరైతే కనిపిస్తలేరు, అక్కడికి వెళ్ళి ఏం వస్తాయో తెలియదు. సో భయపడుకుంటూ అయితే మెల్లగా అయితే కొంచెం దూరం అయితే వెళ్ళాను. తర్వాత తిరిగి వేసి రిటర్న్ వచ్చేసి బండిపై అయితే పైకి వెళ్ళాను. ఎందుకంటే రిస్క్ తీసుకోలేను. అడవి ప్రాంతం, ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు, జనాభా ఎక్కువ లేదు కాబట్టి మనము కొంచెం దూరమే వెళ్ళేసి మహాదేవ నవోదయకి అనుకుంటూ వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో సమాప్తం.